హాయ్ గెస్ మహేష్ ఫ్రెండ్స్, తెలంగాణలో అన్ని జిల్లాల నుంచి కూడా మనకు గెస్ట్ లెక్చరర్ల నియామకానికి నోటిఫికేషన్స్ అనేవి జారీ అవ్వడం జరిగింది. ఈ నెల 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. 17వ తారీఖు మనకు సబ్జెక్టుల వారీగా మెరిట్ జాబితా రిలీజ్ చేస్తారు. 20న మనకు సర్టిఫికేట్స్ అనే వెరిఫికేషన్ అయితే చేస్తారు. 22వ తారీఖున ఏవైతే మనకు కళాశాలలు అయితే వచ్చాయో వాటిలో జాయినింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఓకేనా? సో అఫీషియల్ వెబ్సైట్లో మనం వీటికి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. అంతేకాక నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం కూడా ఉంటుంది. కామారెడ్డి పట్టణానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే 49 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయినట్టుగా ఆర్టికల్ అయితే పబ్లిష్ అయితే అయింది. సో పూర్తి సమాచారం కోసం ci.telangan.gov.in వెబ్సైట్లో పూర్తి వివరాలు అయితే మనకు జిల్లాల వారీగా సమాచారం అయితే ఉంటుంది. మీరు ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కరీంనగర్కి సంబంధించి కూడా ఈ యొక్క ఆర్టికల్ పబ్లిష్ అయింది. తర్వాత మనకు జమ్మిగడ్డకి సంబంధించి 39 వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అందుబాటులో ఉన్న స్క్రీన్ షాట్స్ మాత్రమే మీకు చూపిస్తాను. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు అన్ని జిల్లాలకి నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. ఓకే, జోగులాంబ గద్వాలకు సంబంధించి 37 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సిరిసిల్లలో నోటిఫికేషన్ అయితే వచ్చింది, కానీ ఈ యొక్క స్క్రీన్ షాట్లో మనకు వేకెన్సీస్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. తర్వాత ఆదిలాబాద్ సంబంధించి చూసినట్లయితే 33 పోస్టులు అయితే ఉన్నాయి. మరాఠీ మాధ్యమంలో 8, ఉర్దూలో 5, వృత్తి విద్యా కోర్సులో బోధనకు మనకు 13 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. సో వీరందరూ కూడా ఖచ్చితంగా ఈ నెల 14వ తారీఖులోపు మనం దరఖాస్తు చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా మనకు పూర్తి సమాచారం అయితే రావడం జరిగింది. మీ యొక్క జిల్లా సంబంధించి కూడా వేకెన్సీస్ అన్నీ పడ్డాయి. సో ఖచ్చితంగా మీరు అఫీషియల్ వెబ్సైట్ని ఒకసారి పరిశీలన చేయండి. వెబ్సైట్ తాలూకు లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులోకి అయితే ఉంచాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.